పరాభవ నామ సంవత్సరంలో కుంభరాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ముందుగా కుంభరాశి వారికి కుంభరాశి పరిధిలోనికి ఏ నక్షత్రాల వారు ఏ పాదాల వారు వస్తారు అనేది ముందుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ముందుగా ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాల వారు ఈ కుంభరాశి పరిధిలోనికి వస్తారు. కాబట్టి వీరికి ముందుగా ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీరికి ఆదాయ వ్యయాలు చూసుకున్నట్టయితే ఆదాయం 2 కనిపిస్తోంది, వ్యయం 8 కనిపిస్తోంది. ఇక రాజపూజ్యం 4, అవమానం 2 వీటిని మనకు సూచిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి గురుడు 31వ తారీఖు 5వ నెల 2026 వరకు మిథున రాశి యందు అంటే 5వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఇది యోగదాయకంగానే ఉంటుంది. తదుపరి 31వ తారీఖు 10వ నెల 2026 వరకు ఆయన 6వ స్థానంలో అంటే గురుబలం లేనట్టే లెక్క. తదుపరి ఆయన 7వ రాశి అయినటువంటి సింహంలో ప్రవేశించి 2 నెలల పాటు ఉంటారు. అందులో మళ్ళీ వక్రగతి కూడా ఉన్నది. అంచేత గురువు 3 రాసుల్లో సంచారం చేస్తూ ఉన్నారు. అందులో ఒక మిశ్రమ ఫలితం అయితే 7లో ఉంటుంది, కానీ 5లో ఉన్నప్పుడు అంటే మిథునంలో ఉన్నప్పుడు మాత్రం మంచి ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం వచ్చేస్తుంది. ఇకపోతే కేతుగ్రహ సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే కుంభరాశి వారికి 7వ స్థానంలో కొంతకాలం ఉండి తదుపరి 6వ స్థానంలో ప్రవేశిస్తూ ఉన్నారు. ఈ 6వ స్థానంలో ప్రవేశించినటువంటి కాలం అంటే డిసెంబర్ 6, 2026 నుండి సంవత్సరాంతం వరకు 6లో సంచారం చేస్తున్నారు. 6లో సంచారం చేసేటప్పుడు గోచార రీత్యా కేతు యోగదాయకమే కాబట్టి మంచి ఫలితాలు ఇచ్చేట అవకాశం ఉన్నది. ఈ విధంగా ఉంటుంది. ఇకపోతే రాహుగ్రహ సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే కుంభరాశికి జన్మంలోనే రాహుగ్రహ సంచారం జరుగుతోంది. అది ఎప్పటి వరకు అంటే డిసెంబర్ 5 వరకు 2026 వరకు జరుగుతోంది. అక్కడ నుంచి ఆయన సంక్రమణం చెంది వ్యయ స్థానంలోకి వెళ్తున్నారు. అంటే ఈయన జన్మంలో ఉన్న వ్యయ స్థానంలో ఉన్న గోచార రీత్యా రాహువు శుభ ఫలితములను ఇవ్వజాలరు కుంభరాశి వారికి. ఎందుకదండి? అంతేకాకుండా ఈ కుంభరాశి వారికి ద్వితీయ స్థానంలో శని భగవాన్ యొక్క సంచారం అంటే ఇది ఏలినాటి శని జరుగుతోంది. అది ద్వితీయ స్థానం. ద్వితీయ స్థానం అనేటప్పటికి కుటుంబానికి సంబంధించినటువంటి ఇబ్బందులు, ధనానికి సంబంధించినటువంటి ఇబ్బందులు, మాటకు సంబంధించినటువంటి ఇబ్బందులు కలిగించేటువంటి అవకాశము, కుటుంబంలో ఆహ్లాదకరమైన పరిస్థితి ఏర్పడదు. ఈ విధమైన ఫలితాలు శని భగవానుడు ఇస్తున్నారు. ఇక్కడ రాహువు కానీ శని కానీ కేతువు కానీ యోగదాయకం కాదు. గురువు మాత్రం కొద్దిగా పార్షియల్గా ఒక 5 నెలల పాటు మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నారు. 5 అంటే మార్చి 31వ తారీఖు మే నెల వరకు మాత్రం, తదుపరి లేదు. ఇక కేతు అవుతారా, కేతు 7లో కానీ 6లో ఉన్నప్పుడు కానీ కొద్దిగా 6లో ఉన్నప్పుడు కొద్ది మంచి ఫలితాలు ఇచ్చిన. మొత్తం మీద యోచించి చూడగా ఈ రాశి వారికి కలహాలు, మాట పట్టింపులు, అలాగే ఆశించినంత లాభాలు రాకపోవటం, నిరుత్సాహం, ఇట్లాంటివన్నీ నమ్మిన వారి వల్లనే మోసపోవటం, ఇట్లాంటివన్నీ గోచరిస్తూ ఉన్నాయి. ఇక వ్యక్తిగతంగా అంటే ఏ వృత్తుల్లో ఉన్న వారికి ఏ ఫలితాలు ఉంటాయి అనే దాన్ని మనం ప్రముఖంగా ప్రస్తావించుకుందాం. విద్యార్థులకి ఇతర వ్యాపకాల వల్ల విద్యలో అశ్రద్ధ, తద్వారా మార్కులు తగ్గటము, ఫెయిల్ అవ్వటము ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయి. చాలా కష్టపడితేనే వీరు ఉత్తీర్ణులు అవుతారు, లేకపోతే కష్టము. అలాగే ఉద్యోగస్తులకి అధికారుల వల్ల వేధింపులు ఎక్కువైపోతూ ఉంటాయి, పని భారం ఎక్కువైపోతుంటుంది, శ్రమకి తగినటువంటి ఆదాయం రాకపోవటము. కనీసం అన్నిటికీ ఆదాయం గవర్నమెంట్ ఉద్యోగస్తులకు పనికి తగిన ఆదాయం ఏంటి? మామూలుగానే రెగ్యులర్గా ఒకటే శాలరీ వస్తూ ఉంటుంది, కానీ అధికారుల యొక్క మెచ్చుకోవటం అనేటువంటిది ఒకటి ఉంటుంది చూసారా, అది చాలు. ఆ మెచ్చుకున్నాడంటే ఎంత పనైనా చేసేస్తుంటాడు అవలేలగా. కానీ అతని దగ్గర నుంచి చేదనపులు కావాలని ఇబ్బంది పెట్టడం ఉన్నట్టయితే పాపం ఎవరైనా కొంచెం చికాకు పడేటువంటి వ్యవహారమే. మొత్తం మీద ఉద్యోగస్తులకు కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి. ఈ విధంగా కాకుండా ఇక వ్యవసాయదారులకి పెట్టుబడులు ఎక్కువైపోతాయి, ఆశించినంత దిగుబడి అయితే రాదు, ధనాదాయం కూడా తగ్గిపోతుంది. ఇక్కడ వ్యాపారస్తులకైతే అమ్మకాలు అయితే
తక్కువగా ఉంటాయి. అలాగే పోటీ కూడా ఊహించనంతగా పోటీ ప్రపంచం ఇది. జనాభా ఎక్కువైపోయి కొద్దీ ఉద్యోగాలు లేక, వృత్తులు లేక అనేక రకాలైనటువంటి ఒత్తిడి మనిషి మీద పెరిగిపోతోంది. పోటీ ప్రపంచం అయిపోయింది. పోటీ ప్రపంచంలో నిలబడాలి అన్నట్టయితే మన శ్రమతో పాటుగా భగవంతుని యొక్క ఆశీస్సులు కూడా ఉంటే తప్పితే లేకపోతే ముందుకు వెళ్ళటం అనేది చాలా కష్టమైనటువంటి పరిస్థితి. మొత్తం మీద మన వ్యాపారస్తులకు కూడా ఈ పోటీ ప్రపంచంలో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులే ఉంటూ ఉంటాయి. ఇక క్రీడాకారులు, కళాకారులు వీళ్ళ విషయానికి వచ్చినట్టయితే వాళ్ళు వచ్చిన అవకాశాలను నిలబెట్టుకోవడం కూడా కష్టమవుతూ ఉంటుంది. నటీనటుల వారికి వాళ్ళందరికీ కూడా చాలా కొంచెం ఆదాయం కూడా తగ్గే అవకాశం ఉంటుంది. కాంట్రాక్టులు చేసేవాళ్ళు ఉంటారు, ప్రభుత్వం తరఫు కావచ్చు, పెద్ద పెద్ద కంపెనీల తరఫున కావచ్చు. ఆ కాంట్రాక్ట్ చేసేవారికి కూడా అనేక రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. కాలయాపన జరిగిపోతూ ఉంటుంది. విశేషమైనటువంటి లబ్ధి చేకూరేటువంటి అవకాశాలు అయితే ఏమి ఉండదు. పని ఎక్కువైపోతుంది, ఆటంకాలు, వీటితోటి కాలయాపన జరిగిపోతూ ఉంటాయి. ఇక రాజకీయ నాయకులకి పదవులలో మార్పులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళ యొక్క పనితీరు హైకమాండ్కి నచ్చకపోవటం వల్ల వీళ్ళని వాళ్ళని అక్కడికి మార్చడం, లేకపోతే తప్పించటం, ఎమ్మెల్యేగా మాత్రమే ఉండటం, ఇట్లా కొంచెం రాజకీయ నాయకులు కొన్ని చాలా ఇబ్బందులు ఉన్నాయి అందరికీ కూడా. ఈ రాశి స్త్రీలకు కూడా ఉద్యోగాల్లో ఉన్నవారికి ఊహించినటువంటి ప్రదేశాలకి ట్రాన్స్ఫర్లు అవ్వటము, ఆటంకాలు, కాలయాపన, ఇవన్నీ కూడా బంధుమిత్రుల విరోధం, ఇవన్నీ కూడా ఆడవాళ్ళకు కూడా ఇబ్బందులు కొన్ని ఎదుర్కొంటూ ఉంటారు. ఎందుకంటే పూర్వకాలంలో మనం చెప్పాలంటే ఆడవాళ్ళు కేవలం గృహిణిగా మాత్రం ఉండేవారు కాబట్టి అన్ని లేవు. ఇప్పుడు మగవారితో సమానంగా వారు కష్టపడవలసినటువంటి పరిస్థితి, లేకపోతే కుటుంబం నడవనటువంటి పరిస్థితి, వారు బయటికి వెళ్ళాలి, అక్కడ అనేక రకాల సమస్యలు, ఇంట్లో అనేక రకాల సమస్యలు, వీటన్నిటితోటి ముందుకు వెళ్ళటం అనేది మగవాళ్ళు ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఇంటా బయట ఎదుర్కొంటున్నారో ఈ నేటి మహిళలు కూడా వాటికి పురుషులకి ఏమాత్రం తగ్గనటువంటి రీతిలో వాళ్ళు కష్టపడడం, అనేక రకాల సమస్యలు ఎదుర్కోవడం జరుగుతుంది. వాళ్ళకి కూడా ఇబ్బందికరమైన పరిస్థితులే ఉన్నాయి. మొత్తంగా ఈ రాశి వారు ఈ 4 గ్రహాలకి కూడా అంటే గురు, శని, రాహుకేతులు 4టికి కూడా తైలాభిషేకాలు, వినాయకుడి పూజ, సంకటహర చతుర్థి కేతువు గురించి ముఖ్యంగా తీసుకోండి. అలాగే ఈ రాహు గురించి తీసుకోవాలి అనుకున్నట్టయితే రాహు కేతువులు ఉన్నారు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించి కానివ్వండి, ఇట్లాంటివి చేసుకుని రాహు సమయంలో మనం నిమ్మకాయ దుప్పలు దీపాలు పెడతారు, ఇట్లాంటివన్నీ చేయటము. అలాగే అమ్మవారికి సంబంధించినటువంటి దుర్గా సప్తశతి అని ఇట్లాంటివి చదవటము, ఇట్లాంటి వాటిని చేయటం ద్వారా మనం వీటి నుంచి ఈ బాధల నుంచి బయటపడే అవకాశం చాలా స్పష్టంగా గోచరిస్తుంది. అందరూ ఆచరించండి, ఈ ఇబ్బంది నుంచి కొంచెం బయటపడండి. శుభం. మేషరాశి వారికి ఇక రాహువుని కనుక తీసుకున్నట్టయితే రాహువు ఏకాదశ స్థానంలో డిసెంబర్ వరకు ఉన్నారని చెప్పుకున్నాం కదండి మనం. అక్కడ ఆ డిసెంబర్లో 5వ తారీఖు డిసెంబర్ నెల వరకు ఆయన యోగదాయకంగానే ఉంటారు, ఏకాదశ స్థానంలో ఉన్నారు కాబట్టి. తదుపరి దశమ స్థానంలో ప్రవేశించాక వృత్తిపరమైనటువంటి ఇబ్బందులన్నీ ఆయన కలగజేస్తూ ఉంటారు. ఇది ఈ విధంగా మనకి విద్యార్థులకి మొత్తం మీద విద్యార్థులకు మనం చెప్పాలి అంటే పాస్ అవ్వడం కష్టము, ర్యాంకులు రావడం అనేవి రావు. అది చదివితే పాస్ అవ్వాలి, చాలా కష్టపడి చదివితేనే మాత్రమే వీళ్ళు పాస్ కాగలరు. ఇక ఉద్యోగస్తుల విషయానికి మనం వచ్చినట్టయితే వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం. ఎక్కువగా శ్రమకి పడవలసి వస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. నిరుద్యోగంలో ఉన్నటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇక వ్యవసాయదారుల విషయానికి వచ్చినట్టయితే వీరికి పంట చేతికి వచ్చే టైంకి నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. అంటే బాగా పండిపోయింది, ఇంకా కొద్ది రోజుల్లో మనం కోసేద్దాము అనుకునేటప్పుడు వరదలో ఏవో రావటం, కొట్టుకుపోవటము, లేకపోతే చీడపీడలు పట్టడము, ఇట్లాంటివన్నీ జరిగి మొత్తం మీద వీళ్ళకి కొంచెం ఆదాయం తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది. ధనాదాయం తగ్గిపోతుంది, రుణభారం పెరిగిపోతూ ఉంటుంది. మరి అంటే దానికి పెట్టుబడి పెట్టాలి కదండి, అది బ్యాంకు ద్వారానో ప్రైవేటు వ్యక్తుల దగ్గర తీసుకోవాల్సి ఉంటుంది. అవి పంట ఎప్పుడైతే చేతికి రాలేదో రుణం పెరిగిపోతూ ఉంటుంది. ఈ విధమైనటువంటి ఇబ్బందులన్నీ వ్యవసాయదారులకి ఉన్నాయి. ఇక వ్యాపారస్తులకు చెప్పుకోవాలంటే వీళ్ళకి పెట్టుబడులు ఎక్కువైపోతూ ఉంటాయి. క్రయ విక్రయాలు కలిసి రావండి. ఇనుము, యంత్ర సంబంధమైనటువంటి విషయాల్లో, గృహోపకరణాలు, రియల్ ఎస్టేట్లు, వ్యాపారులు, వీరందరికీ కూడా
ఆశించినటువంటి ఫలితం అయితే రాదు. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఇక్కడ మనకి వ్యాపారస్తుల గురించి మనం చెప్పుకోవాల్సి ఉన్నది. ఇకపోతే క్రీడాకారులు అంటే క్రికెట్ కావచ్చు, రకరకాల క్రీడలు ఉన్నాయి కదండి. క్రికెట్ అనేది మధ్యలో వచ్చినటువంటిది. మనకి అనేక రకాల క్రీడలు ఉండే మొదటి నుంచి. మనకి కబడ్డీ అని, చదరంగం అని, అట్లా మనకి ఖో అని, బ్యాడ్మింటను, షటిల్లు, ఫుట్బాలు, వాలీబాలు, అనేక రకాల క్రీడలు ఉన్నాయి. అవన్నీ కూడా ఈ క్రికెట్ మహత్యం అని అవన్నీ మరుగున పడిపోయాయి. అటువంటి క్రీడాకారులకి ఇక టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి నటీనటులు అంటే టీవీ రంగం, సినీ రంగం అంటే నటీనటులు, సాంకేతిక వీళ్ళు ఉన్నారు కదా స్టాఫ్, వాళ్ళందరికీ కూడా తగినంత గుర్తింపు ఉండదు, తగిన ఆదాయము కూడా ఉండదు. నిర్మాతలకి పెట్టుబడికి తగినటువంటి ఆదాయం రాదు. ఎందుకంటే ఈ నిర్మాత అనేటటువంటి వాడు ఏదో మళ్ళాగా ఏదో లక్షలతోటో, 1-2 కోట్లతోటో, 10 కోట్లతోటే తేలేటటువంటి వ్యవహారం కాదు. అది చాలా పెద్ద మొత్తంలో పెట్టవలసి ఉంటుంది. వాళ్ళకి సరి అయినటువంటి ఆదాయం రాదు. కాంట్రాక్టుదారులు కనుక తీసుకున్నట్టయితే ఈ కాలంలో పూర్తి చేయడం జరగదు. ఎప్పుడైతే పూర్తి అవ్వలేదో వాళ్ళ బిల్లులు పెండింగ్లో పడిపోతూ ఉంటాయి. ఈ విధంగా కాంట్రాక్టుదారులకు కూడా కలిసి వచ్చేటటువంటి కాలం కాదు. ఇక రాజకీయ నాయకులకు మనశ్శాంతి ఉండదు. ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోలేరు. దానితో ఏమవుతుంది, ప్రజల్లో కొంత వ్యతిరేక భావం వస్తూ ఉంటుంది. ఈ విధంగా వాళ్ళ పడుగుబడి కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఈ విధమైనటువంటి పరిస్థితి అంతా కూడా మనకి ఈ మేషరాశి వారికి గోచరిస్తూ ఉన్నది. అయితే వీరు శనికి, గురువుకి, కేతువుకి, ఇక 4 గ్రహాలకి కూడానండి, గురువు, శని, రాహు, కేతువులకి, రాహు కొంతవరకు ఉపయోగపడుతున్నారు కానీ కొంతలో కొంత మిగిలిన 3 గ్రహాలు ఏ విధంగానూ కర్కాటకంలో సంచారం చేసే కాలంలో గురువు, 2 గ్రహాలు పూర్తిగా లేవు, 2 గ్రహాలు పాక్షికంగా యోగిస్తున్నాయి. కాబట్టి వీరు 4 గ్రహాలకి కూడా జపశాంతులు చేసుకోవటం కానీ, లేదా దానికి సంబంధించినటువంటి దానాలు ఇచ్చుకోవటం, శనికైతే శని త్రయోదశి రోజున దానాలు, అదే నువ్వులు తైలాభిషేకం చేసుకోవటం, ఇట్లాంటి ప్రక్రియలో వారి యొక్క ఆర్థిక పరిస్థితిని బట్టి వారు చేసుకున్నట్టయితే ఉత్తమమైనటువంటి ఫలితాలని పొందగలరు. శుభం.